హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ ఎయిర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం మ్యాక్బుక్ ఎయిర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి M5 చిప్ తో అయితే ఉంటుంది. ఇండియాలో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మీరు స్టూడెంట్ అయ్యి స్టూడెంట్ ఐడితో కనుక సైన్ ఇన్ అయితే 10,000 రూపీస్ ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ 1,20,000 రూపీస్ కి మ్యాక్బుక్ ఎయిర్ M5 లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటి. రీసెంట్ గా నేనైతే మ్యాక్బుక్ నియోని పర్చేస్ చేశాను. సో ఈ మ్యాక్బుక్ నియోని మ్యాక్బుక్ ఎయిర్ ని రెండింటిని కంపేర్ చేసి ఏ యూజర్ కి ఏ డివైస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో కూడా ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ అన్బాక్సింగ్. మ్యాక్బుక్ ఎయిర్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, డివైస్ యొక్క ఇమేజ్ అయితే ఉంటుంది సైడ్ నుంచి. అండ్ ఆల్సో టాప్ అండ్ బాటమ్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ అని చెప్పి రాసి ఉంటుంది. సైడ్స్ లో యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 13 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ M5 చిప్ తో వస్తుంది. ఇయర్ నుంచి బేస్ వర్షన్ వచ్చేసి 16 GB ఆఫ్ ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. మీకు 256 బేస్ ఆప్షన్ ఓన్లీ నియోలోనే అవైలబుల్ గా ఉంటుంది. ఎయిర్ నుంచి 512 అండ్ 16 GB వెరీ గుడ్ అప్గ్రేడ్. ఎస్పెషల్లీ 16 GB అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ సైడ్ బాక్స్ మీద చూస్తే 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దెమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఇక్కడ డివైస్ చూస్తున్నారు కదా, తీసి పక్కన పెడితే ఇక్కడ చూడొచ్చు కేబుల్ అయితే ఇస్తున్నారు. USB-C పోర్ట్ తో మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే ఉంటది. అండ్ ఆల్సో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్లెట్. దీంట్లో యూజర్ మాన్యువల్ తప్ప ఇంకేమీ ఉండవు. అండ్ ఆల్సో మీరు బాక్స్ లో చూసుకుంటే 40 వాట్స్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో మ్యాక్బుక్ నియోలో మనకి 20 వాట్స్ అడాప్టర్, మ్యాక్బుక్ ఎయిర్ లో 40 వాట్స్ అడాప్టర్. కానీ ఈ ల్యాప్టాప్ ని మీరు 60 వాట్స్ ఆర్ 80 వాట్స్ యూస్ చేసి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. బట్ బాక్స్ లో అయితే పెద్ద అడాప్టర్ అయితే రాదు, 40 వాట్స్ అడాప్టర్ తో అయితే వస్తుంది. ఇంతే, ఇంతకు మించి బాక్సులు అయితే ఇంకేమీ రావు. ఒకసారి క్లీన్ చేసి మ్యాక్బుక్ గురించి చూద్దాం. సో ఇక్కడ మ్యాక్బుక్ కూడా ఒక పేపర్ షీట్ తో కవర్ చేసి ఉంటుంది. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. ఇక్కడ మ్యాక్బుక్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మిడ్ నైట్ కలర్. ఇది మొత్తం మనకి 4 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. టాప్ లో అయితే మనకి యాపిల్ లోగో ఉంటుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఈ మ్యాక్బుక్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేశారు. మ్యాక్బుక్ నియో లాగా మనకి మ్యాక్బుక్ ఎయిర్ లో కూడా ఎటువంటి ఫ్యాన్స్ అయితే అవైలబుల్ గా లేవు. M5 చిప్ యూస్ చేస్తున్నప్పటికీ ఇన్పుట్ ఫ్యాన్స్ అయితే ఉండవు. హీట్ అయితే మనకి CPU అనేది థ్రాటిల్ అవుతుంది. సో స్లో అవుతుంది అనమాట. ఇక్కడ సైడ్స్ లో చూసుకుంటే మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనం ఛార్జింగ్ కి సెపరేట్ గా మ్యాక్సేఫ్ పోర్ట్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 USB-C పోర్ట్స్ ఉంటాయి, సేమ్ లైక్ మ్యాక్బుక్ నియో. కాకపోతే ఈ 2 పోర్ట్స్ వచ్చేసి థండర్ పోర్ట్ 4 పోర్ట్స్. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి 40 GB per second అయితే ఉంటుంది. చాలా క్విక్ గా ఉంటుంది. అదే మీరు మ్యాక్బుక్ నియోతో కంపేర్ చేశారనుకోండి, మనకి ఓన్లీ 2 USB-C పోర్ట్స్ ఉంటాయి. అది కూడా ఈ కార్నర్ వచ్చేసి USB 3 అంటే 10 GB per second ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి USB 2 480 MBps per second ఉంటుంది. సెకండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ USB-C పోర్ట్స్ యూస్ చేసుకొని 2 ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ నియోలో వచ్చేసి 1 ఎక్స్టర్నల్ డిస్ప్లే కి కనెక్ట్ అవుతుంది. అది కూడా USB 3 పోర్ట్ ని యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నియోలో మనకి ఇక్కడ 3.5mm జాక్ ఉంటుంది అండ్ ఆల్సో స్పీకర్ గ్రిల్. బట్ ఎయిర్ కి వచ్చేసి మనకి 3.5mm జాక్ రైట్ సైడ్ ఉంటుంది. మ్యాక్బుక్ నియోలో మనకి సైడ్స్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇంకోటి రైట్ సైడ్ ఉంది. ఈ సైడ్స్ నుంచి అయితే మనకి సౌండ్ ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్ లో స్పీకర్స్ వచ్చేసి సైడ్స్ లో ఉండవు. ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత కీబోర్డ్ కు ముందు చిన్న స్పేస్ ఉంది కదా, డిస్ప్లే కి కీబోర్డ్ కి మధ్యలో ఆ లిడ్ స్పేస్ లో మనకి స్పీకర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో సౌండ్ క్వాలిటీ ఇక్కడ వింటున్నారు కదా, మ్యాక్బుక్ ఎయిర్ లో చాలా బెటర్ గా ఉంది. నెక్స్ట్ కీబోర్డ్ లేఅవుట్ చూసుకుంటే రెండింటికి మనకి సిమిలర్ కీబోర్డ్ సిస్టమ్ నే యూజ్ చేస్తున్నారు. కాకపోతే మ్యాక్బుక్ ఎయిర్ లో మనకి అంబియంట్ లైట్ సెన్సార్ అనేది ఉంటుంది. సో డార్క్ రూమ్ లో యూజ్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే కింద కీబోర్డ్ లైట్స్ ఉంటాయి కాబట్టి. మ్యాక్బుక్ నియోలో మనకి అంబియంట్ సెన్సార్ లేదు. సో బ్యాక్ లైటింగ్ అనేది సపోర్ట్ చేయదు అనమాట. నైట్ టైం యూజ్ చేసేటప్పుడు మీకు చాలా కష్టంగా ఉంటుంది చూడటానికి. సెకండ్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ ప్యాడ్ లో మ్యాక్బుక్ నియోలో మెకానికల్ ట్రాక్ ప్యాడ్ అయితే యూజ్ చేస్తున్నారు. మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ ఉంటుంది. కింద ఒక మోటార్ ఉంటుంది అనమాట. మీరు కీబోర్డ్ ని ఎప్పుడు టచ్ చేసినా టచ్ సెన్సిటివ్ కాబట్టి ఆ మోటార్ అనేది ఆ క్లిక్కీ ఫీలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్బుక్ నియోలో వచ్చేసి మెకానికల్ కీబోర్డ్ అనమాట. మీరు ప్రెస్ చేసిన ప్రతిసారి ట్రాక్ ప్యాడ్ అనేది రియల్ గా కిందకి వెళ్తుంది. ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ అనేది చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది మెకానికల్ ట్రాక్ ప్యాడ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ లో చూసుకుంటే మీకు కీబోర్డ్ మీద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది, లాక్ ఆర్ అన్లాక్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా పేమెంట్స్ ని ఆథరైజ్ చేయడానికి. మ్యాక్బుక్ నియోలో వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, ఓన్లీ లాక్ ఆర్ అన్లాక్ బటన్ మాత్రమే ఉంది. మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలి అనుకుంటే మ్యాక్బుక్ నియోలో ఓన్లీ 512 GB వర్షన్ లోనే అవైలబుల్ గా ఉంది. ఇంతకు మించి కీబోర్డ్స్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు.
రెండిటికి మనకి ఫేస్ టైమ్ యూస్ చేసుకోవడానికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి అవి 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరాని యూస్ చేస్తున్నారు. అండ్ డెస్క్ వ్యూ కూడా సపోర్ట్ చేస్తుంది. డెస్క్ వ్యూ అంటే తెలిసిందే కదా, మీరు ఇక్కడ డెస్క్ మీద ఏదైనా వస్తువు చూపిస్తున్నారు అనుకోండి, ఆ వస్తువుని క్లియర్ గా టాప్ యాంగిల్ లో చూపిస్తుంది. సో ఆ టెక్నాలజీ అయితే మనకి మ్యాక్బుక్ నియోలో లేదు. జస్ట్ 1080p హెచ్డి కెమెరాని అయితే యూస్ చేస్తున్నారు. క్వాలిటీ అనేది ఓకేగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, ఇక్కడ డిస్ప్లే సైజెస్ చూస్తున్నారు కదా, స్లైట్ గా మనకి మ్యాక్బుక్ ఎయిర్ డిస్ప్లే అనేది కొంచెం పెద్దగా ఉంటుంది విత్ 13.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనేది మ్యాక్బుక్ ఎయిర్ లో పెద్దగా ఉంటుంది కాబట్టి హైట్ కానీ విడ్త్ కానీ మ్యాక్బుక్ నియోతో కంపేర్ చేసినప్పుడు పెద్దగా ఉంటాయి. అండ్ థిక్నెస్ చూసుకుంటే మ్యాక్బుక్ నియోలో థిక్ గా ఉంటుంది. అండ్ ఆల్సో రెండు డివైసెస్ సేమ్ వెయిట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. మ్యాక్బుక్ నియోలో వచ్చేసి కరెక్ట్ గా 13 ఇంచెస్ డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. కొంచెం చిన్న డిస్ప్లే కాకపోతే చుట్టూ బ్లాక్ బెజల్స్ అయితే ఉంటాయి. మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి మనకి నాచ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. రెండిట్లోనూ మనకి లిక్విడ్ రెటినా డిస్ప్లేసే. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే లేదు, రెండు 60 Hz రిఫ్రెష్ రేట్ లోనే ఉంటుంది. రెజల్యూషన్ చూసుకుంటే 0.6 ఇంచెస్ మ్యాక్బుక్ ఎయిర్ లో పెద్దది కాబట్టి స్లైట్లీ బెటర్ రెజల్యూషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. 500 nits ఆఫ్ బ్రైట్నెస్. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి మ్యాక్బుక్ ఎయిర్ లో వైడ్ కలర్ P3 సపోర్ట్ అండ్ ట్రూ టోన్ టెక్నాలజీ సపోర్ట్ అవైలబుల్ గా ఉంది. ఆ ఫీచర్స్ రెండు మనకి మ్యాక్బుక్ నియోలో కట్ చేసేసారు. ఇంతకు మించి డిస్ప్లేస్ పరంగా కూడా మీకు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే కనిపించవు. నాకు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుందంటే ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ అనేది బాగా అలవాటైపోయి ఇది కొంచెం స్నాపీగా ఉంది. మెకానికల్ ట్రాక్ ప్యాడ్ అనేది కొంచెం స్లోగా ఉంది. అండ్ ఆల్సో పోర్ట్స్ కూడా మనకి USB 3 పోర్ట్ అండ్ USB 2 పోర్ట్ నీయటం వల్ల మ్యాక్బుక్ నియోలో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి. అండ్ ఆల్సో మ్యాక్సేఫ్ సపోర్ట్ లేదు. సో ఒక పోర్టే మనకి యూజ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొక పోర్ట్ పద్దాకులు ఛార్జింగ్ అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ లో మనకి మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి M5 చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ 10 కోర్ CPU అండ్ కోర్ GPU. అదే మ్యాక్బుక్ నియోలో చూసుకుంటే 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPU అనమాట. 16 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది మ్యాక్బుక్ ఎయిర్ లో. నియోలో వచ్చేసి ఓన్లీ వన్ ఆప్షన్, అది కూడా 8 GB ఆఫ్ ర్యామ్. మీకు ఎయిర్ లో కావాలి అనుకుంటే 24 GB ఆర్ 32 GB కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. రెండు మీరు నార్మల్ యూసేజ్ కి యూజ్ చేసుకుంటే సిమిలర్ గా అనిపించవచ్చు. స్లైట్ గా మీరు మల్టీ టాస్కింగ్ అనేది ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, మ్యాక్బుక్ ఎయిర్ బెటర్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మెమరీ బ్యాండ్విడ్త్ గురించి చూసుకోవాలి. ఈ రెండు డివైజెస్ లోనూ మనకి ఇంటర్నల్ గా ఇంటిగ్రేటెడ్ GPU అండ్ CPU తోనే వస్తుంది. అంటే మనకి CPU, GPU, RAM అన్ని కంబైన్డ్ గా ఒక చిప్ లోనే ఉంటాయి. రెండింటికి కామనే. కాకపోతే మనకి మెమరీ బ్యాండ్విడ్త్ స్పీడ్స్ అనేవి మ్యాక్బుక్ నియోలో 60 GB per second ఉంటే మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి 153 GB per second ఉంటుంది. అంటే మీరు ఇంటర్నల్ గా ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నా, స్క్రీన్ మీద ఏదైనా టక్ అని ఓపెన్ చేయాలన్నా కొంచెం స్నాపీగా అనిపిస్తుంది అనమాట మ్యాక్బుక్ ఎయిర్ లో. నియోలో వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా వీడియో ఎడిటింగ్ కి మ్యాక్బుక్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాను. నా యూసేజ్ లో 4K వీడియోస్ ని రెండు డివైజెస్ లోనూ ఎడిట్ చేసుకోగలిగాను. కానీ ఎప్పుడైతే నేను ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ యూజ్ చేశానో, ఎక్కువ లేయర్స్ వాడానో, మ్యాక్బుక్ నియో అనేది తొందరగా ట్రక్ అవడం స్టార్ట్ అయింది. స్వాప్ మెమరీని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. మనకి రెండిట్లోనూ స్వాప్ మెమరీ అనేది అవైలబుల్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ CPU అండ్ GPU. నియోలో మనకి 8 GB ఆఫ్ ర్యామే ఉండటం వల్ల హెవీగా అప్లికేషన్స్ ని యూజ్ చేసేటప్పుడు ర్యామ్ అనేది 8 GB ర్యామ్ తొందరగా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మీ స్టోరేజ్ ని ర్యామ్ కింద వాడుకుంటుంది. డౌన్ ద లైన్ మీకు మ్యాక్బుక్ నియో హెవీ యూసేజ్ కనుక వాడితే మీకు ల్యాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ టు లైట్ యూసేజ్ కి మాత్రమే మ్యాక్బుక్ నియో అనేది పనికొస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి 4K వీడియోస్ కానీ, హెవీ యూసేజ్ కానీ, LLMs రన్ చేయాలన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. M5 చిప్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్ గా మనకి మ్యాక్బుక్ ఎయిర్ అంటే బేస్ కంప్యూటర్ అనుకునే వాళ్ళం కదా, బట్ ఇది M5 చిప్ తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్లో ఉంది. 4K వీడియోని విత్ లాట్ ఆఫ్ లేయర్స్ అండ్ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ తో అయితే మీరు కంఫర్టబుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఈ M5 మ్యాక్బుక్ ఎయిర్ లో ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే, CPU హీట్ అయినప్పుడు కూల్ చేయడానికి థర్మల్ సిస్టమ్ కానీ, కూలింగ్ సిస్టమ్ కానీ, ఫ్యాన్స్ కానీ ఏమీ లేవు. చిప్ సెట్ అనేది ఎప్పుడైతే హీట్ అవుతాం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ ల్యాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒక 5-6 అవర్స్ ఒక 4K వీడియోని కానీ, హెవీ గేమ్ ని కానీ ఆడుతున్నప్పుడు ఏ చిప్ సెట్ అయినా హీట్ అవుతుంది కదా, అప్పుడు కూల్ అవటానికి మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. మీ కనుక మ్యాక్బుక్ ఎకో సిస్టమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంప్యూటర్ కావాలి, ఏం చేసినా కంప్యూటర్ అనేది స్లో అవ్వకూడదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి అనుకుంటే మ్యాక్బుక్ ప్రో సిరీస్ ని చూస్ చేసుకోవాలి. ఏదర్ 14 ఇంచెస్ ఆర్ 16 ఇంచెస్. నేనైతే మ్యాక్బుక్ నియోలో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్ వీడియో మొత్తం దీంట్లోనే ఎడిట్ చేశాను. నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఈ టెక్ వీడియో కాబట్టి నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్బుక్ నియో అనేది హ్యాండిల్ చేయగలిగింది. మీరు కనుక ఎక్కువ లేయర్స్ యాడ్ చేశారనుకోండి, లైక్ షార్ట్ ఫిలిం కానీ, సినిమా కానీ ఎడిట్ చేయాలనుకుంటే మ్యాక్బుక్
మ్యాక్బుక్ నియోలో అయితే చాలా కష్టం. సో ఇక్కడ జస్ట్ ఫర్ ఏ శాంపుల్ కోసం నేను మ్యాక్బుక్ నియో అండ్ మ్యాక్బుక్ ఎయిర్ లో రెండిట్లోనూ మ్యాక్బుక్ లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేసి ఒకేసారి రన్ చేస్తున్నాను. రెండు ఎలా పర్ఫామ్ చేస్తాయో ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం రెండు మ్యాక్బుక్స్ లోను ఎంత ర్యామ్ యూజ్ చేస్తుంది, ఎంత స్వాప్ మెమొరీని యూజ్ చేస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని అప్లికేషన్స్ అయితే కింద జగల్ అవుతూనే ఉన్నాయి. మ్యాక్బుక్ ఎయిర్ లో 50 అప్లికేషన్స్ ని 30 సెకండ్స్ లో ఓపెన్ చేస్తే మ్యాక్బుక్ నియో ఇంకా ఓపెన్ చేస్తూనే ఉంది. మోర్ దెన్ ఏ మినిట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ల్యాప్టాప్ ని యూజ్ చేయడానికి ట్రై చేద్దాము. అప్లికేషన్స్ లాంచ్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే మ్యాక్బుక్ ఎయిర్ లో ఎమ్మటనే ఓపెన్ అయింది. మ్యాక్బుక్ నియోలో కొంచెం డిలే అనేది కనిపించింది. ఇక్కడ యాక్టివిటీ మానిటర్ యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రెండిట్లోనూ ఒకేసారి ఓపెన్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. అప్లికేషన్ అనేది ఎంబట్నే ఓపెన్ అయింది మ్యాక్బుక్ ఎయిర్ లో. CPU చూసుకుంటే మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి జస్ట్ 8% యూజ్ చేస్తుంటే మ్యాక్బుక్ నియోలో వచ్చేసి 34% ఆఫ్ CPUని అయితే యూజ్ చేస్తుంది. సో సేమ్ అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పటికీ తక్కువ CPUతో అన్ని అప్లికేషన్స్ అనేవి ఎయిర్ లో రన్ అవుతున్నాయి. మెమరీలోకి వెళ్తే స్వాప్ మెమరీ చూడొచ్చు. ఇక్కడ నియోలో 8GB యూజ్ చేస్తుంది. అంటే దీనికి వచ్చిన 8GBని యూజ్ చేసేసి అంటే మీ స్టోరేజ్ని కూడా 8GBని యూజ్ చేస్తుంది అనమాట. చాలా స్వాప్ మెమరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంది, అందుకే ల్యాగ్స్ కనిపిస్తున్నాయి. అదే మీ మ్యాక్బుక్ ఎయిర్ లో చూసుకుంటే టోటల్ 16GB ర్యామ్ కాబట్టి 13GB ర్యామ్ అయితే యూజ్ చేస్తుంది. స్వాప్ మెమరీ చూసుకుంటే 0 అని చెప్పి చూపిస్తుంది. నేను అందుకే ప్రీవియస్ గా నా మ్యాక్బుక్ వీడియోస్ చూస్తుంటే ఏదన్నా మ్యాక్బుక్ ని పర్చేస్ చేసేటప్పుడు ఏ మోడల్ పర్చేస్ చేసినా పర్లేదు కానీ ర్యామ్ అనేది అట్లీస్ట్ 16GB ఉండాలని మెన్షన్ చేశాను. ఎందుకు అనేది ఇదే రీజన్. మీ కంప్యూటర్ అనేది ఎంత హెవీ టాస్క్స్ యూజ్ చేస్తున్నా ల్యాగ్ అవ్వకూడదు అనుకుంటే CPU పర్ఫార్మెన్స్ తో పాటు ర్యామ్ కూడా కొంచెం ఎక్కువ కావాలి. ఎలానో మ్యాక్ బుక్స్ కాబట్టి వాటి CPU పర్ఫార్మెన్స్ అండ్ GPU పర్ఫార్మెన్స్ బానే ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ర్యామ్ మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక లాస్ట్ టెస్ట్ అయితే చేద్దాము. రెండిట్లోనూ Geekbench 6 స్కోర్స్ అయితే రన్ చేద్దాము. స్కోర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయో లెట్స్ చెక్ ఇట్. సో రెండిట్లోనూ ఒకేసారి రన్ చేయబోతున్నాను. 1 2 3. సో ఇక్కడ స్కోర్స్ చూసుకోవచ్చు. ఆల్రెడీ మ్యాక్బుక్ ఎయిర్ లో స్కోర్స్ అయితే వచ్చేసాయి. సింగిల్ కోర్ వచ్చేసి 4060, మల్టీ స్కోర్ వచ్చేసి 16451. మ్యాక్బుక్ నియోలో కూడా స్కోర్స్ వచ్చాయి 2739 సింగిల్ కోర్, మల్టీ కోర్ చూసుకుంటే 7285. మ్యాక్బుక్ ఎయిర్ తో కంపేర్ చేసుకుంటే సగానికి సగం ఉన్నాయి. ఈ స్కోర్స్ అనేవి మీరు అన్బాక్సింగ్ వీడియోతో అయితే కంపేర్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 50 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నాయి. అందుకనే స్కోర్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి రెండిట్లోనూ అన్ని అప్లికేషన్స్ని ఒకేసారి క్లోజ్ చేద్దాము. 1 2 3. సో మ్యాక్బుక్ ఎయిర్ చూడొచ్చు ఎంత క్విక్గా క్లోజ్ చేసిందో. మ్యాక్బుక్ నియోలో పర్ఫామ్ చేస్తూనే ఉంది ఆ టాస్క్ని. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మ్యాక్బుక్ ఎయిర్ లో వచ్చేసి 53.8 వాట్ అవర్ బ్యాటరీ సైజ్ తో వస్తుంది. అదే మ్యాక్బుక్ నియోలో చూసుకుంటే 36.5 వాట్ అవర్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. సో వెబ్ బ్రౌజింగ్ చేస్తే మీకు 15 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది మ్యాక్బుక్ ఎయిర్ లో. నియోలో వచ్చేసి అదే 11 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో మీకు 4 అవర్స్ ఆఫ్ బ్యాటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మ్యాక్బుక్ నియోలో A18 Pro చిప్ సెట్ ని యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం బ్యాటరీ యూసేజ్ అనేది తక్కువ వాడుకుంటుంది. అయినా కూడా చిన్న బ్యాటరీని యూజ్ చేస్తున్నారు. నా పర్సనల్ యూసేజ్ లో మ్యాక్బుక్ నియో మనకి 7 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తే మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి 10 అవర్స్ ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. సో మీకు 3 to 4 అవర్స్ ఆఫ్ బెటర్ బ్యాటరీ లైఫ్ అనేది మీకు మ్యాక్బుక్ ఎయిర్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో లెట్స్ కంక్లూడ్. ఏ మ్యాక్బుక్ ఏ యూజర్ ని పర్చేస్ చేయాలని చెప్పి నన్ను పర్సనల్ గా అడిగితే గనక, మీరు గనక స్టూడెంట్ అయ్యుండి లైట్ గా కోడింగ్ కి యూజ్ చేస్తాను, వెబ్ బ్రౌజింగ్ కి ఎక్కువ వాడతాను, స్మాల్ బిజినెస్ ఉంది, డేటా ఎంట్రీకి యూజ్ చేస్తాను అనుకుంటే మ్యాక్బుక్ నియో విల్ బి ఏ పర్ఫెక్ట్ చాయిస్. చిన్న చిన్న వీడియోస్ ఎక్కువ లేయర్స్ లేకుండా 4K వీడియోని ఎడిట్ చేసినా కానీ మ్యాక్బుక్ నియో అనేది హ్యాండిల్ చేస్తుంది. మీ యూసేజ్ కనుక ఈ కేటగిరీ అయితే మ్యాక్బుక్ నియోని చూస్ చేసుకోవచ్చు. అదే మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి ఇయర్ 1,20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నార్మల్ యూసేజ్ తో పాటు స్లైట్లీ కొంచెం హెవీ యూసేజ్ అయినా పర్లేదు, మ్యాక్బుక్ ఎయిర్ అయితే హ్యాండిల్ చేస్తుంది. నన్ను కామెంట్ సెక్షన్ లో ఒకళ్ళు అడిగారు లాస్ట్ వీడియో కింద, అమెజాన్ వర్క్ స్పేస్ కి మ్యాక్బుక్ నియో పనికొస్తుందా అని చెప్పి. కొంచెం కష్టంగా పనిచేస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్ విల్ బి ఏ గుడ్ చాయిస్. మీరు గనక మ్యాక్బుక్ ఎయిర్ యూజ్ చేసుకోవాలి, 1,20,000 రూపీస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటే M3 ఆర్ M4 మ్యాక్బుక్ ఎయిర్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ చూస్ 16GB ఆఫ్ ర్యామ్. ఇది అయితే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.